Good morning, children. So here we are at what చాప్టర్ భక్తి సూఫీకి సంబంధించి భక్తి అండ్ సూఫీ 7th క్లాస్కి సంబంధించింది. ఇందులో క్వశ్చన్ నెంబర్ 176 భక్తి మీన్స్ భక్తి అనే పదానికి అర్థం ఏమిటి? నాలెడ్జా, డివోషన్ టు గాడా, చారిటీయా, మెడిటేషనా? ఏది సరి అయిందో చెప్పండి. ఆన్సర్ బి, డివోషన్ టు గాడ్, భగవంతునిపై భక్తి లేదా ప్రేమ. భగవంతునిపై భక్తి లేదా ప్రేమ అనేది సరి అయిన ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 177. క్వశ్చన్ నెంబర్ 177. ద సూఫీ సెయింట్స్ బిలాంగ్డ్ మెయిన్లీ టు విచ్ రిలీజియన్? సో సూఫీ సంతులు సూఫీ వారు ఏ మతానికి చెందినవారు? బుద్ధిజమా, జైనిజమా, ఇస్లామా, క్రిస్టియానిటీయా? ఆన్సర్ ఇస్లాం. ఇస్లాం మతంలో భగవంతుడిని ప్రేమ రూపంలో ఆరాధించే ఒక ఆధ్యాత్మిక విభాగమే సూఫీ తత్వము. కాబట్టి సూఫీ సంతులు ఇస్లాం మతానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 178. ద భక్తి మూమెంట్ ఎంఫసైజ్డ్. సో భక్తి ఉద్యమం దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినది? ఆన్సర్, సో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? రిచువల్స్ ఓన్లీయా, డివోషన్ అండ్ లవ్ ఫర్ గాడా, సాక్రిఫైస్ అండ్ యాజన్సా, ఐడల్ వర్షిప్ ఓన్లీయా? దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ బి, డివోషన్ అండ్ లవ్ ఫర్ గాడ్. సో భగవంతునిపై భక్తి మరియు ప్రేమ. పాతకాలంలో కఠినమైన పూజలు, యజ్ఞాలు చేసేవారు. కానీ భక్తి ఉద్యమకారులు భగవంతుని చేరుకోవడానికి ఖరీదైన పూజలు అవసరం లేదు, నిజమైన ప్రేమ భక్తి ఉంటే చాలు అని చెప్పడం జరిగింది. సో డివోషన్ అండ్ లవ్ ఫర్ గాడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 179. సూఫీ టీచింగ్స్ స్ట్రెస్డ్. సూఫీ బోధనలు దేనిని నొక్కి చెప్పాయి? ఫస్ట్ ఆన్సర్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, స్ట్రిక్ట్ రిచువల్స్, అక్యుమిలేషన్ ఆఫ్ వెల్త్, పొలిటికల్ పవర్. దేనికి ఎక్కువగా చెప్పడం జరిగింది సూఫీ టీచింగ్స్? సో ఫస్ట్ ఆప్షన్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ గురించి చెప్పడం జరిగింది. దేవునిపై మరియు మానవులందరిపై ప్రేమ. ఏ ఆప్షన్ సరి అయినది? దేవుడు ఒక్కడే అని, ఆయనను ప్రేమ ద్వారానే పొందగలమని సూఫీలు నమ్మారు. సమాజంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించడమే దేవుడిని ప్రేమించడం అని వారు బోధించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 180. సో 180 సిల్సిలాస్ ఇన్ సూఫిజం రెఫర్స్ టు. సిల్సిలాస్ అంటే ఏమిటి? సూఫీ తత్వంలో సిల్సిలా అంటే ఏమిటి? టెంపుల్సా, చైన్స్ ఆర్ ఆర్డర్స్ ఆఫ్ సెయింట్స్ అండ్ డిసిపుల్స్? సో పోయమ్స్ రిటన్ బై సెయింట్స్, ఫెస్టివల్స్. ఏది సరి అయిన ఆన్సరు? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో గురు శిష్యుల సాంప్రదాయ గొలుసు శాఖలను ఏమంటారు? సిల్సిలాస్ అంటారు. ఏమంటారు? సిల్సిలాస్. సో సూఫీ తత్వంలో వేరువేరు గురువుల పరంపరలు ఉండేవి. ఒక ప్రధాన గురువు, ఆయన ఏమనేటోళ్ళు? పీర్ అనేవాళ్ళు. ఆయన శిష్యులు మురీద్ అనేవాళ్ళు. ఆయన శిష్యులను మురీద్ అని కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే సిల్సిలాస్ అంటారు.